సీఎం జగన్ బస్సు యాత్ర కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు కష్టాలను తీసుకొచ్చింది. రాజానగరం సామర్లకోట మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జగన్ బస్సు యాత్ర ఉందంటూ వన్ వే ట్రాఫిక్ విధించడంతో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఎండ దెబ్బకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జగన్ బస్సు యాత్ర ఉంటే ట్రాఫిక్ ఆపడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ బస్సు యాత్ర కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు కష్టాలను తీసుకువచ్చి పెట్టింది. అక్కడ ఉన్న పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి అప్పారావుని అడిగి తెలుసుకుందాం. అప్పారావు, శంకరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సీఎం జగన్ పర్యటన పేరుతో పోలీసులు ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. గంటల తరబడి రోడ్ల మీద నిల్చోబెట్టి వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తున్నారు. ప్రధానంగా చూస్తుంటే సీఎం జగన్ ఎక్కడో 10 కిలోమీటర్ దూరంలో సీఎం బస్సు ఉంటే అక్కడ దాదాపు 10 కిలోమీటర్ దూరంలో ప్రజలకు ఎక్కడికెక్కడ రహదారులపై నిలిపివేసి గంటల తరబడి వాళ్ళందరికీ ప్రత్యక్షంగా నరకం చూపిస్తున్నారని చెప్పాలి. ప్రధానంగా చిన్నపిల్లలు బస్సుల్లో ఉన్నారని, అదేవిధంగా బైకులపై ఉన్నారని, ఆటోల్లో ఉన్నారని, అదేవిధంగా రోగులు ఆసుపత్రికి వెళ్లాల్సిందని బతిమాలినప్పటికీ కూడా పోలీసులు చాలా కర్కశంగా వ్యవహరిస్తున్నారు. గంటల తరబడి ఎండలో నిలబెట్టి ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. ప్రధానంగా చూస్తుంటే కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్లే దారిలో ఏడీపీ రోడ్డు, సామర్లకోట రహదారిలో దాదాపు 2 గంటల పాటు ప్రజలు రోడ్డుపై పోలీసులు నిలిపివేశారు. దీంతో పోలీసులతో స్థానికులు గొడవ పడితే పోలీసు తిరిగి ప్రజలపైనే తిరగబడి కొట్టేంత పరిస్థితి చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా పెద్దాపురం నుంచి ఏడీపీ రోడ్లో హాస్పిటల్కి వెళ్లి రోగుల్ని, గర్భిణీల్ని, బాలింతలు కూడా పోలీసులు వదిలిపెట్టకుండా వాళ్ళకు కూడా తక్కువ చూపిస్తున్నారని చెప్పచ్చు. ఎక్కడో దూరంగా సీఎం ఉంటే 2 గంటలు రావడానికి సమయం పడితే అప్పటి నుంచి కూడా ఈ ఎండలో ఉంచడంతో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూస్తుంటే కాకినాడ నుంచి సామర్లకోట వెళ్లే రోడ్లో దాదాపు కొన్ని వందల వాహనాలు రోడ్లపై వెళ్తుంటాయి. వాళ్ళందరూ కూడా 2 గంటల పాటు ఆపేయడంతో వాహనదారులు పోలీసులతో గొడవ పడ్డారు. ఒక్కసారిగా వాహనాల హార్లన్నీ కూడా మోగించి పోలీసు తీరుపై తిరగబడ్డ పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇంత చేసినా బస్సు యాత్రకి జనం ఎక్కడా లేకపోవడంతో స్థానికంగా వైసీపీ నేతలు ఒక్కొక్క కార్యకర్తలకి, జనాలకి మనుషులు పురమాయించి 200 రూపాయలు బిర్యానీ ఇచ్చి తరలిస్తున్న జనం బయటకు రాని పరిస్థితి నెలకొందని చెప్పాలి. శంకరి, రైట్, థ్యాంక్ యూ అప్పారావు.